ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి అందరికీ స్వాగతం. సో ఇప్పుడు మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి మనకి ఈరోజు. అండ్ ముఖ్యంగా మనకి షామీ రెడ్మీ 4 లాంచ్ అయింది, అండ్ హెచ్టీసీ ఒక ఫోన్ లాంచ్ అయింది, నోకియా 3310 లాంచ్ అయింది, అండ్ మోటో CC+ ఇవన్నీ లాంచ్ అయినాయి మనకి. సో వీటన్నిటి గురించి వీడియోలో నేను నా అభిప్రాయం మీద పంచుకోబోతున్నాను. సో చూస్తున్న నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి షామీ ఈరోజు ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసరికి రెడ్మీ 4. ఈ అమెజాన్లో మనకి ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. దీంతోపాటు ఒక వైఫై రూటర్ని కూడా లాంచ్ చేసింది. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫోన్ గురించి చూద్దాం. ఫోన్ వచ్చేసరికి మనకి రెడ్మీ 4. సో ఇది వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ 3S ప్రైమ్ ఉండగా రెడ్మీ వాటికి సక్సెసర్ అని చెప్పొచ్చు. సో దీనిలో మనకి 5" HD డిస్ప్లే లభిస్తుంది, 720p డిస్ప్లే ఇది మనకి, అండ్ ఇది IPS LCD డిస్ప్లే. అండ్ ఈ ఫోన్ మనకి 3 వేరియంట్స్ లభిస్తుంది. 2GB ర్యామ్ 16GB వేరియంట్ ఒకటి ఉంది, 3GB ర్యామ్ 30GB వేరియంట్ ఒకటి ఉంది, 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఒకటి ఉంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దీని అపేచర్ వచ్చేసరికి f2.0 ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దీని అపేచర్ వచ్చేసరికి f2.2. రెండు కెమెరా యూస్ చేసి మీరు ఫుల్ HD వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 4100 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది కొంచెం పెద్ద బ్యాటరీ. సో మీకు ఖచ్చితంగా షామీ చెప్పిన దాని ప్రకారం అయితే 2 days లాస్ట్ అవుతుందని చెప్పింది. సో చూడాలి ఇది ఎన్ని రోజులు లాస్ట్ అవుతుందో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ లభిస్తుంది. సో లాస్ట్ ఇయర్ మనకి స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో వచ్చినాయి 3S ప్రైమ్. కాకపోతే ఇప్పుడు మనకి కొంచెం చేంజ్ చేశారు ప్రాసెసర్ని. సో సేమ్ మనకి క్లాకింగ్ స్పీడ్ కానీ కోర్స్ కానీ సేమ్ మనకి స్నాప్డ్రాగన్ 430లో ఏమన్నాయో స్నాప్డ్రాగన్ 435లో కూడా అవే ఉంటాయి. ఇది 28nm టెక్నాలజీ ప్రాసెసర్. సో దీనిలో మనకి ARM Cortex A53 కోర్స్ 8 ఉంటాయి. ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.4 GHz ఉంటుంది. Adreno 506 GPU లభిస్తుంది. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 430కి 435కి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మనకి LTE మోడెమ్ చేంజ్ చేశారు. LTE మోడెమ్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 430లో LTE మోడెమ్ X6 ఉండేది, ఇప్పుడు మనకి X9 వస్తుంది స్నాప్డ్రాగన్ 435లో. సో దీనివల్ల మనకి స్పీడ్ అనేది డబుల్ అవుతుంది. సో మీకు LTE స్పీడ్స్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 435లో 300 Mbps డౌన్లోడ్ స్పీడ్ ఉంటుంది. అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 150 Mbps ఉంటుంది. అదే మనం ప్రీవియస్ జనరేషన్ తీసుకుంటే స్నాప్డ్రాగన్ 430లో డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 150 Mbps ఉంటుంది. అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 75 Mbps ఉంటుంది. సో ఇక్కడ మనకు కొంచెం చేంజ్ ఉంటుంది స్నాప్డ్రాగన్ 430కి 435కి. మిగతా అంతా మాక్సిమం సేమ్ ఉంటుంది. అండ్ ఇంకా సెన్సార్స్ విషయానికి వచ్చి దీనిలో మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ మనకి రెడ్మీ 3Sలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, రెడ్మీ 3S ప్రైమ్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేది. ఇప్పుడు మాత్రం మనకి అన్ని వేరియంట్స్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ మీకు షామీ ఎప్పుడు మనకి సెన్సార్స్ అనేది స్కిప్ చేయదు. ఈవెన్ మనకి రెడ్మీ 4 తీసుకున్నా కానీ 6000 రూపాయల ఫోన్ వచ్చినా కానీ మొత్తం సెన్సార్స్ అయితే ఉన్నాయి దానిలో. మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్, యాజిలోమీటర్, సో అన్ని సెన్సార్స్ అయితే షామీ అయితే ఇస్తుంది మనకి. సెన్సార్స్ అయితే స్కిప్ చేయదు. అండ్ ఇది మీకు డ్యూయల్ సిమ్ ఫోనే, వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది, హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. సో ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేరు. అండ్ నెక్స్ట్ మనం డిజైన్ విషయం చూసుకుంటే డిజైన్లో కూడా కొన్ని చేంజెస్ మీరు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ మనం 3S ప్రైమ్ తీసుకుంటే మనకి స్పీకర్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇప్పుడు స్పీకర్ బాటమ్కి వచ్చింది. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఈ ఫోన్ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయలేదు, ఇది మెటల్. సో మెటల్తో తయారు చేశారు, అల్యూమినియం లైనింగ్ ఉంటుంది. సో ఫోన్ అయితే మీకు లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, ప్రాసెసర్ కూడా మీరు గేమింగ్లో మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే మనకి ఈ 3 వేరియంట్స్ ప్రైజింగ్ ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి 2GB ర్యామ్ 16GB ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 6999 పెట్టారు, అంటే ₹1 తక్కువ 7000 రూపాయలు. అదే మనకి సెకండ్ మోడల్ తీసుకుంటే 3GB ర్యామ్ 30GB మోడల్ తీసుకుంటే ప్రైస్ వచ్చేసరికి 8999 ఉంది. మనకి థర్డ్ మోడల్ చూసుకుంటే మనకి 4GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరికి ప్రైస్ 10999 ఉంది. సో ఇప్పుడు మనం ఈ ప్రైస్ రేంజ్లో మనం ఏది తీసుకోవాలంటే ఖచ్చితంగా నేను సెకండ్ ఆప్షన్ ఉంది కదా 3GB ర్యామ్ 30GB వేరియంట్ 8999, 9000 రూపాయలకి అది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. సో మీరు 4GB ర్యామ్ 64GB మోడల్ తీసుకోవాలంటే దాని ప్రైస్ చూసుకుంటే మనకి 10999 అంటే 11000 ఉంది. సో 11000లో మీకు రెడ్మీ నోట్ 4 వస్తుంది. సో రెడ్మీ నోట్ 4లో మీకు దీనికన్నా బెటర్ డిస్ప్లే ఉంటుంది, 5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. ప్లస్ ప్రాసెసర్ కూడా మీకు రెడ్మీ నోట్ 4లో మంచి ప్రాసెసర్ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 435 కంటే స్నాప్డ్రాగన్ 625 బెటర్ ప్రాసెసర్. మీకు రెడ్మీ నోట్ 4లో స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫోన్ విషయానికి వస్తే. అండ్ దీంతో పాటు షామీ ఒక రూటర్ని లాంచ్ చేసింది, దాని పేరు వచ్చేసరికి షామీ వైఫై రూటర్ 3C. సో దీని స్పెక్స్ చూస్తే మనకి దీనికి వచ్చేసరికి మనకి ఒకేసారి మనం ఈ రూటర్ని మనం 24 డివైజెస్కి కనెక్ట్ చేయొచ్చు. దీనిలో మనకి 4 యాంటీనా బ్యాండ్స్ ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు 4 యాంటీనా బ్యాండ్స్. ఎందుకంటే మనకి దీనివల్ల మనకి రేంజ్ అనేది పెరుగుతుంది, ప్లస్ స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది. సో దీనిలో మనకి రేంజ్ వచ్చేసరికి వైఫై రేంజ్ 80 మీటర్స్ ఉంది, అండ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 300 Mbps ఉంది. సో ఇదైతే మనకి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు వీళ్ళు. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు
1199 అంటే 1200 రూపాయలు. సో 1200 రూపాయలకి ఇది మీకు May 20 నుంచి మీ.com లభిస్తుంది. సో చూడాలి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుందో లేకపోతే సేల్కి ఉంటుందో. సో షామీ ఎప్పుడు మనకి ఇట్లనే పెడుతుంది, మనకి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటాయి షామీ ఫోన్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ. సో చూడాలి ఈ రౌటర్ అయినా మనకి అవైలబిలిటీగా ఉంటుందో లేదో. అండ్ ఈ వైఫై రౌటర్లో మీకు ప్రాసెసర్ కూడా ఉంటుంది, MediaTek 7628N ప్రాసెసర్. అండ్ దీంతో పాటు మీకు 64 MB ర్యామ్ కూడా లభిస్తుంది. సో మిగతా రూటర్స్తో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. సో ర్యామ్ అయితే మీకు ఎక్కువ లభిస్తుంది ఈ రూటర్లో. అండ్ ఈ రూటర్ వచ్చేసరికి మీకు డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేయదు. ఇండియాలో లాంచ్ అయిన రూటర్ మనకి ఓన్లీ సింగిల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది 2.4 GHz బ్యాండ్కి. సో 5 GHz బ్యాండ్ అయితే దీనిలో లేదు. సో ఇది సింగిల్ బ్యాండ్కే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి కొనేటప్పుడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే షామీ ఒక మంచి మూవ్ ఏంటంటే ఈ రూటర్ని మనం ఒక యాప్తో కంట్రోల్ చేయొచ్చు. మీ వైఫై యాప్ అని చెప్పేసి మీకు ఇది ఆండ్రాయిడ్లో లభిస్తుంది అండ్ iOSలో కూడా లభిస్తుంది. ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ రూటర్ని దీంతో కంట్రోల్ చేయొచ్చు. సో ఎంతమంది ఎన్ని డివైజెస్ మీ రూటర్ కనెక్ట్ అయినా కూడా మీకు ఆ యాప్లో కనపడుతుంది. సో ఏ డివైస్ మీరు ఉంచాలో ఏ డివైస్ మీరు రిమూవ్ చేయాలో మీరు చేయొచ్చు. యాప్ నుంచే మీరు మీ రూటర్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు, యాప్ నుంచి మనం రూటర్ని కంట్రోల్ చేయడం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి నోకియా మనకి 3310 లాంచ్ చేసింది ఫైనల్లీ ఇండియాలో. సో చాలా కాలం నుంచి నోకియా ఫోన్స్ లాంచ్ అవుతాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఫస్ట్ మనకి చిన్న ఫోన్ లాంచ్ చేసింది నోకియా 3310. సో ప్రైస్ కూడా దీనిది 3310 పెట్టారు. మోడల్ నెంబర్ ప్రైజే మనకి దీనికి ప్రైస్గా ఫిక్స్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి May 18 నుంచి బయట మార్కెట్లో లభిస్తుంది, మీకు బయట షాప్స్లో May 18 నుంచి ఇది సేల్కి వస్తుంది. సో ఇది మనకి 2G ఫోన్ ఫ్రెండ్స్, ఇది 4G ఫోన్ కాదు. సో 2G ఫోన్. అండ్ దీనిలో మీకు 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, ఫ్లాష్ కోడ్ ఉంటుంది. అండ్ దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 2.4 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది QVGA డిస్ప్లే. దీనిలో మనకి 240x320 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. అండ్ దీనిలో మీకు 1200 mAh బ్యాటరీ లభిస్తుంది, 16 MB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. సో బ్యాటరీ లైఫ్ తీసుకుంటే మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 22 hours స్టాక్ టైం అయితే వస్తుందని చెప్పారు. సో ఇది మనకి నార్మల్ మనకి బేసిక్ ఫోన్. సో ఈ ఫోన్ అయితే మీకు 18 నుంచి ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి HTC మనకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది, ఫ్లాగ్షిప్ ఫోన్ అది. సో తైవాన్లో జరిగిన ఈవెంట్లో HTC U11 ఫ్లాగ్షిప్ ఫోన్ని లాంచ్ చేసింది. అండ్ దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ లభిస్తుంది. సో స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, సామ్సంగ్ గెలాక్సీ S8 గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను, కావాలంటే మీరు అక్కడ చూడండి. అండ్ దీనిలో మీకు 5.5 ఇంచ్ QHD డిస్ప్లే లభిస్తుంది. అంటే దీనిలో మీకు 2K డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే సరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేశారు. ఇది సూపర్ LCD డిస్ప్లే. సో ఈ ఫోన్ మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటేసరికి 4GB RAM 64GB మోడల్, ఇంకోటిసరికి 6GB RAM 128GB మోడల్. అండ్ దీనిలో మీరు మైక్రో SD కార్డ్ పెట్టి 2 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది హైబ్రిడ్ స్లాట్. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ దీని అపర్చర్ వచ్చేసరికి f1.7 ఉంది. సో పిక్సెల్స్ వచ్చేసరికి మీకు 1.4 మైక్రాన్ ఉన్నాయి. సో లార్జెస్ట్ పిక్సెల్స్ ఉన్నాయి. దీని వచ్చేసి మీరు 4K వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్ కెమెరా తీసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చేసరికి f2.0. దీన్ని యూస్ చేసి మీరు 1080p వరకు వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు. దీనిలో మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఇది క్వాల్కామ్ క్విక్ ఛార్జింగ్ 3కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. సో ఈ ఫోన్ మీకు వాటర్లో అండ్ డస్ట్లో కూడా వాడచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ Nougat 7.1.1 మీద రన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ HTC U11 గురించి. దీనిలో మనకి ఒకటి మంచి ఫీచర్ ఉంది, అదేంటంటే మనకి ఎడ్జ్ సెన్స్ ఫీచర్. సో ఎడ్జ్ సెన్స్ అంటే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఫోన్వి, మనం ఇలా స్క్వీజ్ చేస్తే అంటే ప్రెస్ చేస్తే మనకి ఏదైనా మనం టాస్క్ ఇవ్వచ్చు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా స్క్వీజ్ చేశానంటే ఫోన్ అనేది కెమెరా ఓపెన్ అవ్వడం కానీ ఏదైనా యాప్ ఓపెన్ అవ్వడం కానీ ఇట్లా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ అనేవి సెన్స్ అవుతాయి మన స్క్వీజింగ్ మన ప్రెస్కి. సో మనం ప్రెస్ చేస్తే మాత్రం ఏదైనా మనం టాస్క్ దానికి ఇవ్వచ్చు. సో ఇది ఒకటి కొత్త ఫీచర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు HTC U11లో. సో ఎడ్జ్ సెన్స్ ఫీచర్ ఇది. సో ఇది HTC U11 గురించి చూస్తే ఇది మంచి ఫోన్ ఫ్రెండ్స్, ఫ్లాగ్షిప్ ఫోన్. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే వాళ్ళు బేసిక్ వేరియంట్ వచ్చేసరికి 48,000 దాకా పెట్టారు. సో ఇండియాలో లాంచ్ అయితే మనకి 50,000 పైనే ఉండొచ్చు ప్రైస్. సో చూడాలి ఇది వాళ్ళు ఎంత ప్రైస్లో ఫోన్ లాంచ్ చేస్తారు ఇండియాలో అయితే తొందరగానే ఫోన్ లాంచ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ చూసుకుంటే మనకి మోటోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. వాటి పేర్లు వచ్చేసరికి Moto C అండ్ Moto C+. సో ఇవి వచ్చేసరికి మనకి స్పెక్స్ చూస్తే చాలా యావరేజ్ ఉన్నాయి. సో ఇవి ఎంతవరకు సక్సెస్ అయితే మనం చెప్పలేము. సో ఫస్ట్ మనం Moto C తీసుకుంటే Moto Cలో మనకి ఆ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek MT6737 ప్రాసెసర్ లభిస్తుంది. సో దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.1 GHz ఉంది. సో దీనిలో మీకు Mali T720 GPU లభిస్తుంది. సో ఆక్టాకోర్ ప్రాసెసరే. దీనిలో మీకు ARM Cortex A53 కోర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మనకి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చేసరికి ఓన్లీ 5 ఇంచ్ డిస్ప్లే, అది కూడా 720p డిస్ప్లే కూడా
కాదు. సో దీనిలో మనకి 480x845 ఇన్ని పిక్సెల్సే ఉంటాయి. IPS LCD డిస్ప్లే అనేది. సో డిస్ప్లే అయితే మీకు అంత అద్భుతంగా అయితే ఏమి ఉండదు, హెచ్ డిస్ప్లే కూడా కాదు ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి కెమెరా విషయానికి వస్తే బ్యాక్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఫ్లాష్ ఉంటుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాకపోతే కెమెరా తీసుకుంటే మీకు చాలా యావరేజ్ కెమెరాస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు బ్యాటరీ తీసుకున్నా కానీ 2350 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఏ ఉద్దేశంతో మనకి మోటరోలా ఇది లాంచ్ చేస్తుందో తెలియదు. ఇంకా ర్యామ్ తీసుకుంటే మీకు 1 GB ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్. సో దీని ప్రైస్ చూసుకుంటే మీకు 6200 రూపీస్. సో ఈ ఫోన్ అయితే వాళ్ళు లాంచ్ చేసిన దాని ప్రకారం ఆ ప్రైజింగ్ డాలర్స్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే మోటో సి ఈ స్పెక్స్తో ఈ ప్రైస్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మోటో C+ తీసుకున్నా కానీ మీకు సేమ్ హార్డ్వేర్ ఉంటుంది, ప్రాసెసర్ అండ్ GPU. అండ్ దీనిలో మీకు 5" HD డిస్ప్లే లభిస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. దీనిలో మీకు HD డిస్ప్లే లభిస్తుంది. అండ్ బ్యాక్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. రెండిట్లో మీకు ఫ్లాష్ అనేది ఉంటుంది. సో ఈ కెమెరా ఫీచర్స్ మీరు ఓన్లీ 720p వరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో బ్యాటరీ తీసుకుంటే బ్యాటరీ కెపాసిటీ మీకు పెంచారు, అందుకే దీనికి C+ అని పేరు పెట్టారు. దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో అండ్ దీనిలో ర్యామ్ తీసుకుంటే మీకు 1 GB ర్యామ్ వేరియంట్ ఉంది, 2 GB ర్యామ్ వేరియంట్ ఉంది. సో స్టోరేజ్ వచ్చేసరికి మీకు 16 GB ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 8900 రూపీస్ ఉంది. సో ఈ స్పెక్స్తో ఈ ప్రైస్లో కానీ ఇండియాలో లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా అవి ఫెయిల్ అవుతాయి. సో ప్రాసెసర్ మంచిది కాదు, ప్లస్ 1 GB ర్యామ్. సో మోటరోలా ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. అండ్ వీటిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు. 2 ఫోన్స్లో ఎక్కడ చూస్తే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కనపడదు. సో చూడాలి మరి మిగతా సెన్సార్స్ కూడా ఉంటాయో లేవో కూడా డౌటే. సో ఆ ప్రైస్ అనేది మీకు షామీ మంచి ఫోన్స్ లాంచ్ చేస్తుంది, మంచి ప్రాసెస్ తోటి. సో ఖచ్చితంగా ఇండియాలో కానీ ఈ ఫోన్స్ లాంచ్ అయితే మాత్రం నా ఒపీనియన్ ప్రకారం అయితే క్లిక్ అవ్వడం కష్టం. సో ఇది ఫ్రెండ్స్ ఎప్పటివరకు ఉన్న న్యూస్. అండ్ నెక్స్ట్ నేను SRT ఫోన్ కెమెరా రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను అండ్ ఫుల్ రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను నెక్స్ట్ 2 డేస్లో. సో వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.